హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇది ఎన్ని రోజులు పడుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి వెళ్ళే ముందుగా మనము తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, షేర్ చేయండి. సో దట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకోండి. ఒకవేళ మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా వదిలేస్తున్నారు. దానికి గంట సింబల్ అనేది ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేసుకుంటే నేను ఏదైనా పోస్టులు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా పోస్టులు పెడితే మీకు ఈ గంట సింబల్ యాక్ట్ రూపంలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు చూసుకుని వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ కోసం అయితే స్కూల్స్ మరియు కాలేజెస్లో అడ్మిషన్ కొరకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోగలరు. సో ఇది ఇలా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే స్టూడెంట్ ఆధార్ కార్డ్, ఫాదర్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అలాగే ఈ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ ఏం చేసుకోవాలంటే మీరు 3 months లోపే మాత్రమే ఈ డాక్యుమెంట్ వ్యాలిడ్ ఉంటుంది. లేటెస్ట్ ఆన్లైన్ రేషన్ కార్డ్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి. ఈ ఆన్లైన్ రేషన్ కార్డ్ ప్రింట్ మన టీఎస్ఈపీడిఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ, ఆన్లైన్ సెంటర్ కానీ వెళ్ళి మీరు ఈ రేషన్ నెంబర్ని కొడితే మీకు అక్కడ ఆన్లైన్లో చూపిస్తుంది. సో దట్ అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎంటర్ చేసి ఆన్లైన్లో రేషన్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్టూడెంట్ ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో ఈ నేమ్ అనేది సేమ్గా ఉండాలి. అదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఈ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ అనేది మీరు అన్నీ పెట్టేసుకోండి. వన్స్ ఈ పెట్టుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫాము ఒకవేళ మీరు మీ సేవ వాళ్ళైనా ఇస్తారు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి టీఎస్ మీ సేవ 2.0 అనేది క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ మీ సేవ 2.0కి వెళ్తే టీఎస్ మీ సేవ తెలంగాణ.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్స్లో మీకు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ జనరల్ రెసిడెన్స్ అనేది ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వన్స్ అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ ఫిల్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు మీ సేవలు వెరిఫై చేస్తారు. వన్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు ఒక 1 weekలో మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ అది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు రాస్తారు. ఒకవేళ రిజెక్ట్ యాక్సెప్ట్ అని ఉంటుంది. మనం ప్రాపర్ డాక్యుమెంట్ పెడితే అది కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏదైనా డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అయ్యి ఏదైనా పెట్టకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో ఏదైనా సరే మీ సేవా సెంటర్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మీరు తీసుకుని మీరు ఆ నంబర్తో మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వన్స్ అది అప్రూవ్ అంటే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఒకవేళ రిజెక్ట్ అయితే వాళ్ళు రీజన్ రాస్తారు. ఆ రిజెక్ట్ బేస్ చేసుకుని మనం ఏ డాక్యుమెంట్స్ కావాలో మళ్ళీ అది తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో నార్మల్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళంటే ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు కానీ ఈ డబుల్ బెడ్రూమ్ మొన్నటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ పెట్టారు, లేకపోతే బీసీ లోన్స్ పెట్టారు, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు. ఇటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. స్టూడెంట్స్కి అయితేనేమో స్కూల్ బోనఫైడ్, పిల్లలు ఇవన్నీ పెట్టాలి. అలాగే జనరల్ పెద్దవాళ్ళకైతే మాత్రం ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చదువుకుంటే ఎస్ఎస్సి మార్క్స్ ఏమో ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. ఈ రకంగా మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. ఉంటుంది మనం ప్రాపర్ డాక్యుమెంట్ పెడితే అది కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏదైనా డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అయ్యి ఏదైనా పెట్టకపోతే టీఎస్ఈపీడిఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ, ఆన్లైన్ సెంటర్ కానీ వెళ్ళి మీరు ఈ రేషన్ నెంబర్ని కొడితే మీకు అక్కడ ఆన్లైన్లో చూపిస్తుంది. సో దట్ అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎంటర్ చేసి ఆన్లైన్లో రేషన్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ స్టూడెంట్ ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఈ నేమ్ అనేది సేమ్గా ఉండాలి. అదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఈ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ అనేది మీరు అన్నీ పెట్టేసుకోండి. వన్స్ ఈ పెట్టుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫాము ఒకవేళ మీరు మీ సేవ వాళ్ళైనా ఇస్తారు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి టీఎస్ మీ సేవ 2.0 అనేది క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ మీ సేవ 2.0కి వెళ్తే టీఎస్ మీ సేవ తెలంగాణ.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్స్లో మీకు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ జనరల్ రెసిడెన్స్ అనేది ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వన్స్ అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ ఫిల్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు మీ సేవలు వెరిఫై చేస్తారు. వన్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్